నేరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహంగోజ కేకాత ఘనమైన వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ మహోన్నతుడవు, కలువరి కర్షకుడవు, శిల్వనాథుడవైన మా పరలోకపు తండ్రి, నీ కలువరి శిలువ మహిమ అభిషేకము కలిగిన నీ యొక్క శరీర రక్తములనబడిన బల్ల యొద్దకు వచ్చుచుండగా కలువరి శిలువలో నలుగగొట్టబడి జీవాహారముగా నిన్ను నీవు అర్పించుకుని నీ కలువరి శిలువ రక్తము చేత మమ్ములను శుద్ధీకరించి, ఇదిగో నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని నీ నిబంధన రక్తమును మాకు అనుగ్రహించి ఉన్న మహోన్నతుడా నీకు వందనములు. ఈ దినము నీ రక్తములో ఉన్న ఆశీర్వాదములను ధ్యానించుతూ ఉండగా నీవే మాతో మాట్లాడమని వాక్కయ్యున్న యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని మహిమ, ఆశీర్వాదము, కృపా సమృద్ధి నిరంతరము మీ ఎల్లరకును తోడైండును గాక, ఆమేన్. శాంతమాయినటంచు బల్కోచు ఆరాక్షకుడు తన సొంత విలువకు ప్రాణమున్ వీడే, ఇంతలో నొక భటుడు తనకు నీటెతో ప్రభు ప్రాకపడవగా చెంత చేరని పాపులను రక్షించురాతకు దారగారినో, ఎంత గొప్ప గొప్పతేనో దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ శిలువ ధ్యాన మహిమ ఆశీర్వాద దినములలో ఈ నూతన మాసములో మొదటి ఆదివారములో ప్రభు శరీర రక్తములనబడిన సమభక్తము యొద్దకు వచ్చిన మనందరి మీద దేవాది దేవుని కలువరి శిలువ రక్త అభిషేకమును తండ్రి ప్రకాశింపచేయును గాక, ఆమేన్. చదవబడిన వాక్యములో మనము చూచినట్లయితే యేసు ప్రభు వారి యొక్క కలువరి త్యాగము మనకు కనబడుతుంది. మంటికి మింటికి మధ్య మాడుపై వేలాడుచు సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థం
తన కలువరి రక్తమునంతటిని చిందించిన దేవుడు చివరి బొట్టు వరకు తన కొరకు ఉంచుకొనకుండా మనందరి పాపముల నిమిత్తము ఆయన కలువరిలో రక్తము చిందించిన వారయ్యున్నారు. ఈ దినము ప్రభు యొక్క రక్తములో ఉన్న ఆశీర్వాదములు, ప్రభు యొక్క శరీర రక్తములకు సాదృశ్యమైన ఆయన పరిశుద్ధ సమభక్తము యొద్దకు వచ్చుచున్న మనము ఏ రీతిగా ఉండాలి? ప్రభు శరీర రక్తముల యొద్దకు వచ్చుచున్న ముందు ఇక్కడ ఒక మాట రాయబడింది, డూ దిస్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నా బల్ల యొద్దకు వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడి. అసలు ప్రభు యొక్క భోజన బల్ల, ఈ సంస్కారము బల్ల దేనిని సూచించుచున్నది అనే 7 విషయాలను మీ ముందు ఉంచాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా దైవజనులు దేవదాసయ్య గారి మాటలతో ప్రారంభించాలని కోరుకుంటున్నాను. దేవదాసయ్య గారు ఈ యొక్క వచనమును గురించి చెబుతూ ఉన్నప్పుడు అయ్యగారు చెప్పిన మాట 35వ వచనము, 34వ వచనం, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. దైవజనులు అన్నారు, తృణీకరింపబడిన యేసు. అయ్యగారు ప్రభు ఎవరెవరి చేత తృణీకరింపబడ్డారో చెబుతూ 7 అంశాలను చెప్పారు. ఒక్కొక్క మాటలో చెప్తా, వివరించను. కానీ మనము చూచినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము ప్రారంభ వచనములో మనము చూస్తే, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి ప్రత్యక్షమాయను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ లోకములోనికి వచ్చిన దైవ కుమారునికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి కోరుకొనున్నట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. ప్రభునందు ప్రియమైన వారులారా, సర్వలోక రక్షకుడు, సర్వలోక సృష్టికర్త ఆయనే మనలను పుట్టించెను. మిమ్మును కనిన మీ దేవుని మరచితిరి. మనను కనిన మన దేవుడు మనలను రక్షించడానికి ఈ లోకములోనికి వస్తే మనం ఆయనను తృణీకరించిన వారముగా కనబడుతూ ఉన్నాం. ఇంకొక మాటను చూపిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 34వ వచనములో చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 34వ వచనము, అయితే పరిసయ్యులు నానా ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, సర్వలోక రక్షకుడైన దేవుడంట తానే ఈ లోకములోనికి వచ్చి నరులను పాప బంధకమైనటువంటి సాతాను హస్తములలో నుండి విడిపించడానికి, సాతాను శక్తుల నుండి విడిపిస్తూ ఉంటే లోకము ఆయనను అన్నమాట, ఇతడు దెయ్యముల అధిపతి చేత ఇతడు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారు. అయ్యగారు అన్నారు, ప్రభువు 7 చేత తృణీకరించబడ్డారు. మొట్టమొదటిగా మనం చూస్తే ప్రభువు ఎవరి చేత తృణీకరింపబడ్డారు అంటే అయ్యగారు చెప్పిన మాట, శిష్యుల చేత తృణీకరింపబడిన ప్రభువు. మత్తయి సువార్త
26వ అధ్యాయము 56వ వచనము. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ దేవుని చేత పిలువబడి దేవుని చేత అద్భుతములను చూచి దేవుని పేరిట ఆనందించిన వారు ఆయనను విడిచి పారిపోయారు. ఒకటి, శిష్యుల చేత తృణీకరింపబడిన యేసు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనములో మనము చూచినట్లయితే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభువే 12 మంది శిష్యులను ఒక మాట అడుగుతున్నాడు. చదువు తల్లి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని. చాలండి. ఈరోజు సిలువ యొద్దకు, ఆయన శరీర రక్తముల యొద్దకు వచ్చిన మనందరినీ యేసే స్వయముగా అడుగుతున్న ప్రశ్న, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రభు దగ్గరకు వస్తున్నా నీవు ఎలా వస్తున్నావు? ఆచార రీతిగా వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అనుభవములో క్రీస్తుతో నింపబడాలనుకుంటున్నావా? క్రీస్తుతో కలిసి పౌలు భక్తుని సాక్ష్యము, ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే అని లోకమునకు చూపించాలనుకుంటున్నావా? ఒకటి, శిష్యుల చేత తృణీకరింపబడుతా. రెండవదిగా మనము చూసినట్లయితే ప్రజల చేత తృణీకరింపబడుతా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనము నుండి మనము చూచిన వారమైతే, చాలండి. సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థం ఆయన కలువరిలో చివరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందిస్తే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ అంటున్నారు, పిలాతు అధిపతేమో ఆ నీతిమంతుని రక్తముతో నాకు ఎటువంటి పాపము పాలు లేదని చేతులు కడుక్కుంటుంటే, తమ జనాంగం అంటున్నమాట, ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆశీర్వాదింపబడవలసిన రక్తము చేత నిత్య శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావేమో. దీన్నే అపోస్తలుడైన పౌలు రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములు అంటాడు, ఇదిగో ఇది నా శరీరమని, ఇది నా రక్తమని తిని త్రాగువాడు, వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. మూడవదిగా మనం చూస్తే సైనికుల చేత తృణీకరింపబడిన యేసు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినట్లయితే, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రనేమిని తొడిగించి ముండ్ల కిరీటంలో అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన యొక్క మోకాళ్ళలోకి యూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉప్పివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనకు తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ ఇంటిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి శిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి. చాలండి. మూడవదిగా మనం చూస్తే సైనికుల చేత అపహసింపబడిన యేసు, తృణీకరింపబడిన యేసు. నాలుగవదిగా మనం చూస్తే మత అధికారుల ద్వారా తృణీకరింపబడిన యేసు ప్రభు అన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము
41వ వచనములో మనము చూచినట్లయితే అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులతో కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తనను తానే రక్షించుకొనలేడు. చాలండి. మనం చూస్తే మత అధికారుల ద్వారా, ధర్మశాస్త్రము తెలిసిన వారు, దేవుని అంతరంగము మాకు తెలుసు, మేము దేవుని ప్రజలమని చెప్పుకున్నవారు, వీరు కూడా ప్రభువును తృణీకరించారు. ఒకటి, శిష్యుల చేత తృణీకరింపబడ్డాడు. రెండు, ఏ ప్రజల కోసమైతే వచ్చాడో ఆ ప్రజల చేత తృణీకరింపబడ్డాడు. మూడు, సైనికుల చేత తృణీకరింపబడ్డాడు. నాలుగు, మతాధికారుల చేత తృణీకరింపబడ్డాడు. ఐదవదిగా మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 11వ వచనంలో దైవజనులు అన్నారు, హేరోదు చేత తృణీకరింపబడిన యేసు. 11వ వచనములో మనం హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి, చాలండి, హేరోదు చేత, రాజుల చేత తృణీకరింపబడ్డాడు. రాజులకు రాజు అయిన దేవుడు హేరోదు రాజు చేత తృణీకరింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, సిలువ వేయబడుతూ తన ప్రక్కనున్న దొంగ చేత కూడా తృణీకరింపబడ్డాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనములో మనం వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. చాలండి. ఆరవదిగా దైవజనులు అన్నారు, ప్రక్కనున్న దొంగ చేత తృణీకరింపబడిన యేసు. ఏడవదిగా మనం చూస్తే తన సహోదరుల చేత తృణీకరింపబడిన యేసు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనములో చూస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. 4వ వచనం నుండి మనం చూస్తే వారు ప్రభుతో అంటున్నారు, ఎందుకు ప్రభువు 3.5 సంవత్సరముల సేవ సమస్త కుటుంబమును విడిచి ఒంటరిగా చేయవలసి వచ్చింది అంటే ఈ అధ్యాయమే కారణం. చదువు తల్లి. బహిరంగమున అంగీకరింపబడేవారు వారు ఎవరును తన పనిని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యమును చేయుచున్న వాడల్లా నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. తృణీకరింపబడిన యేసు. ఎందుకయ్యా ప్రభువు ఇంతమంది చేత తృణీకరింపబడ్డాడు అంటే దైవజనులు అన్నారు, పాపిని రక్షించడానికంట తన ముందు ఉంచబడిన అవమానమును ఆనందముగా తీసుకున్నాడంట ప్రభు. ఎందుకు ప్రభు ఇంత అవమానం పొందాడు అంటే కొన్ని మాటలు చూపించి ప్రభు యొక్క రక్తము చిందించడానికి గల కారణాలను చెప్పి ముగింపు చేస్తాను. ధర్మశాస్త్రం ప్రకారం మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడవలెననియు. చాలండి. ఎందుకయ్యా ఇంత తృణీకరింపబడి ప్రభు చివరి పట్టు వరకు, ఒకడు బళ్ళెంగుతో పొడవా, చివరి రక్తపు బొట్టు, ఇక రక్తము లేక తన శరీరములో దున్నబడిన తన శరీరములో నుండి నీరు కారింది అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఏ రక్తము అంటే
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కాని. చాలండి. ఏ రక్తము అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు, ధర్మశాస్త్రం చెప్పుచున్నమాట. రెండవది, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. అసలు పాపము తీసివేయాలి అంటే ప్రభువు ఎందుకు రక్తాన్నే సాధనంగా ఎంచుకున్నాడు? ఏమండి, సృష్టిని సృజించిన దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అలాగూ తన నోటితో పలికి పాపమును తీసివేయలేడా? నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు నోటి మాటతో పలికి పాపమును తీసివేయగలడా? లేడా? తీసివేయగలడా? మరి ఎందుకు రక్తము చిందిస్తేనే పాపమునకు క్షమాపణ అని ప్రభు చెప్పాడు? ప్రభునందు ప్రియమైన వారలారా, మనము గమనించినట్లయితే ఎందుకయ్యా రక్తము చిందించే పాప క్షమాపణ పొందాలి అని ప్రభు నియమం పెట్టాడు అంటే ఒక్క మాటను చూద్దాం. ధర్మశాస్త్ర గ్రంథములో నుండి లేవ్యాకాండము 17వ అధ్యాయము 11వ వచనము. లేవ్యాకాండము, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు. నానా, బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందుకయ్యా రక్తమును చిందించి విధానాన్ని పెట్టాడు ప్రభు అంటే ధర్మశాస్త్రంలో చెప్పాడండి. రక్తము దేహమునకు ప్రాణము. బలిపీఠము మీద ఆ రక్తమును చిందించి చెమర్చి పాప క్షమాపణ పొందే విధానాన్ని నేను మీకు నియమించి ఉన్నాను. అందుకే మనం చూస్తే ఎందుకు రక్తమే అంటే మూడు విషయాలు చూసాం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపము పోదు. పాపం ఎలా పోతుంది అంటే మరి యొక్క మాటను మీ ముందు ఉంచుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచేలా మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడయ్యున్న యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందయ్యా అంటే ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. ప్రభు యొక్క శరీర రక్తములు ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేస్తున్నవి. కాబట్టి ఆయన యొక్క శరీర రక్తములని సమభక్తము యొద్దకు మనము జాగరూకతగా వచ్చుచున్న వారమై ఉన్నాం. సాధారణంగా మనం చూస్తే పరిశుద్ధ అనే మాటను మనము చాలా గౌరవంగా ఉపయోగిస్తాం. కేవలము 5ంటికి తప్పితే పరిశుద్ధ అన్న దానిని ఉపయోగించాం. దీన్ని ఏమంటాం? ఇదేంటి? పరిశుద్ధ గ్రంథం. ఇంకా చెప్పండి. పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధాత్మ, ఆ దేవుడు ఏకంగా. ఒకటి పరిశుద్ధ గ్రంథం,
రెండవది పరిశుద్ధ దేవాలయం, మూడవది పరిశుద్ధ వివాహం. వివాహం కూడా పరిశుద్ధమేనా? పరిశుద్ధమే. నాలుగవది పరిశుద్ధ సమభక్త. ప్రభు యొక్క శరీర రక్తాలను కూడా ఏమంటామంటే పరిశుద్ధ హోలీ కమ్యూనియన్. ఇది పరిశుద్ధ సమభక్తం. ఐదవది పరిశుద్ధ దేశం. ఆయనతో కూడా నిత్యత్వములో మనము ఉండవలసినదై ఉన్నది. అందుకే ప్రభు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనము గమనించిన వారమైతే 25వ వచనము, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు బల్ల, ప్రభు యొక్క శరీర రక్తముల కొరకు ఆయన యొక్క పరిశుద్ధ సముఖము యందు మోకరించుచున్న వారులారా, మీరు దేనిని జ్ఞాపకము చేసుకొనుచు ప్రభు యొక్క శరీర రక్తాలను పుచ్చుకుంటున్నారు? కలువరిలో నీ కొరకు నలువగొట్టబడిన ప్రభువునా, లేకపోతే లోకములో మీకు కలుగుతున్నటువంటి అనేకమైన శ్రమలనా? అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయము 11వ అధ్యాయం 2 అధ్యాయాలు కూడా ప్రభు యొక్క శరీర రక్తములను గురించే రాశాడు. 10వ అధ్యాయంలో ఇంకొక మాట చూపిస్తాను. 10వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క శరీర రక్తాలను అందుకునే మనము కేవలము ప్రభు బల్లలోనే పాలు పంపులు పొందట్లా, దెయ్యముల బల్లలో కూడా పాలు పంపులు పొందుతున్నామేమో. మీరు ప్రభు బల్లలోనిది చదువుతల్లి, ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగునేరరు. దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము, అయా ఈ శరీరమును ఈ రక్తమును అందుకొని యూదావలే లోకములోనికి వెళ్ళిపోయి ప్రభువును పలుమారులు అప్పగించేవాడిగా ఉంటున్నావేమో. ఇక మీదట దెయ్యపు బల్లలో కూడా మీరు పాలు పంపులు పొందలేదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ప్రభువునకు మీరు కోపము పుట్టించెదరా? ఆయన కంటే మనము బలవంతులమా? ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడు ఇది దేవుని యొక్క శరీరము, ఇది దేవుని యొక్క రక్తము అని జ్ఞాపకముతో మనము ప్రభు యొక్క శరీర రక్తములను ఆచరించవలసిన వారమై ఉన్నాం. దైవజనులు చెబుతూ ప్రభు యొక్క శరీర రక్తాలు వేటికి సాదృశ్యమై ఉన్నవి అని 7 అంశాలు చెప్పారు. చాలా క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిగా, ఒకటి, ప్రభు యొక్క శరీర రక్తము బల్ల యొద్దకు వచ్చిన నీవంట ఆయన బలియాగమును జ్ఞాపకము చేసుకునేవాడవై ఉండాలి. దీన్నే అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన బల్ల యొద్ద మోకరించగానే నీ కష్టాలు, నీ శ్రమలు, నీ కలిగిన వ్యాధి బాధలు ఇవి కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. అందుకే శరీర రక్తాలను ఇచ్చే యాజకుడు శరీర రక్తాలను ఇచ్చేటప్పుడు మీ మనస్సులోనికి మంచిదైనా చెడ్డదైనా ఏ ఆలోచన రానియక
దేవునిని స్తుతించుచు ఆయన సముఖములోనికి వచ్చి మోకరించండి అని చెప్తాడు. నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు, దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ కొరకు, నీ పాపముల కొరకు, నీ అపరాధముల కొరకు ఆయన చేసిన బలియాగమును జ్ఞాపకము చేసుకొనడానికి గురితే ప్రభువు యొక్క శరీర రక్తములై ఉన్నవి. రెండవదిగా ప్రభువు యొక్క బల్ల ద్వారా ఆయనతో కూడా మనము సహవాసమును పొందుతూ ఉన్నాం. ఎందుకు ప్రభు శరీర రక్తాలంటే దేవునితో సహవాసము. దీన్నే దైవజనులు రాస్తూ అంటారు, మనము ప్రభుని మోటు కొను భోజన పంక్తి మనాల నాయన మోటు కొను భోజన ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకునటం వలనంట ప్రభువుతో మనకు ఏమి కలుగుతుందంటే చనువు కలుగుతుంది, సహవాసం కలుగుతుంది. ఈ చనువు మోక్ష స్థలము వరకు నిన్ను తీసుకొని వెళుతుంది. దీన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో రాస్తూ అంటాడు. 16వ వచనం చదువు తల్లి. మనము ఆయన ఆశీర్వాదముతో ప్రభు యొక్క పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. నీవు యాజకుడిస్తున్నటువంటి ద్రాక్షారసంగా చూస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, అది ప్రభు యొక్క కలువరి శిలువ రక్తమే. ఆయన రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. నీవు రొట్టె తినుట అనగా క్రీస్తు శరీరములో పాలి భాగస్థుడు ఒకటయే కదా. చాలండి. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒకటే శరీరములో ఎలా ఉన్నాం? పాలి భాగస్థులు. ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోగానే ప్రభువులో మనము పాలి భాగస్థులు అయిపోతాం. ప్రభువులో కలిసిపోతున్నాం. ప్రభువు నీలో కలిసిపోతున్నాడు, ప్రభువులో నువ్వు కలుస్తున్నావు. ఏమండి, తెల్లగా ఉన్న వ్యక్తి ముఖం మీద ఒక నల్లటి మచ్చ ఉందనుకోండి, బాగుంటుందా? ప్రభువులో నీవు కలిసిపోతూ ఉన్నప్పుడు ఏక శరీరం, ఇక్కడ రాయబడిన మాట, ప్రభువు మనమంట ఒకటే శరీరం అవుతున్నామంట. ప్రభువుకి మనం ఒక మత్స వలె, పాపపు డాగు వలె కనబడుతున్నామేమో. అందుకే ప్రభు అంటాడు, ఎవరు నా రొట్టెను అయోగ్యముగా పుచ్చుకొనకూడదు. ఒకటి, ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పొందుతున్నామంటే ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆయన యొక్క బల్ల ద్వారా ప్రభువుతో మనము సహవాసములో ఉంటున్నాం. ఇంకొక మాటను చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనములో మనము చూసినట్లయితే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం, క్షమించాలి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల కాలములో సంఘము ఎలా ఉంది అంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, బోధ యందు క్రీస్తు యొక్క వాక్యము నీలో నిత్యము ఉండాలి. నువ్వు క్రీస్తులో ఏక శరీరం అవ్వాలి అంటే. 2, సహవాసమందును. 3, రొట్టె విరుచుట యందును, ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకొనుటలో ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేవి. 3వదిగా మనం చూస్తే దైవజనులు అన్నారు, ఎందుకు ప్రభు యొక్క శరీర రక్తాలు అంటే
ప్రభు బల్ల ద్వారా ప్రభు వచ్చు వరకు మన నిరీక్షణను ప్రభు యొక్క శరీర రక్తాలంట బలపరుస్తూ ఉన్నాయంట. ఇదిగో నిత్యత్వములో ఆయనతో కూడా నేను ఉంటాను, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు లేని అని నేను మీతో చెప్పుదును, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని వెళతాను. ఒక నిరీక్షణ, నిత్యత్వము కొరకైన నిరీక్షణను కలిగించేదే ప్రభు యొక్క శరీర రక్తం. అయ్యా, నీ శరీర రక్తాలు అందుకుంటున్నా నా కొరకు నీవు నిత్యత్వములో నీ సింహాసనం మీద కూర్చుండబడడానికి ఒక గొప్ప అంతస్తుని ఇస్తున్నావు అని జ్ఞాపకము చేసుకున్నట్టు దేవునిని స్తుతించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనములో, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు. ప్రభు వచ్చు వరకు, ఇది నీకు ఒక నిరీక్షణకు ఆధారము, ప్రభు యొక్క శరీర రక్తాలు. 4వదిగా మనం చూస్తే ఆయన మరణాన్ని నా కొరకు, నా ప్రభువు నా పాపము ముళ్ళును విరవడానికి మరణించి తిరిగి లేచాడు అని చెప్పడానికి ఇది ఒక ఆధారమై ఉన్నది. ఆయన మరణమును ప్రచురిస్తున్నాం. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం. నా కొరకు నా ప్రభువు చనిపోయాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, నాకు పునరుద్ధానాన్ని, ఆయన ఆరోహణుడయ్యాడు, నాకు కూడా ఆరోహణం ఉందని ఆయన మరణాన్ని ప్రచురింపచేసేది ప్రభు యొక్క శరీర రక్తం. 5వదిగా మనం చూస్తే మనలను మనము పరీక్షించుకునేది ప్రభు యొక్క శరీర రక్తం. 28వ వచనములో అంటాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు బల్ల యొద్దకు వస్తున్న నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకొనడానికి నేను అర్హుడనేనా? ఇప్పుడు ఆయన నాలోనికి వస్తున్నాడు, నేను ఎంత సిద్ధముగా ఉన్నాను? ఏదో అనాలోచితంగా గుళ్ళోకి వచ్చేసేసి ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకుంటున్నావా? సిద్ధపాటుతో శనివార దినము సిద్ధపాటు దినం సిద్ధపడి దేవుని మందిరానికి వస్తున్నావా? కనీసం ఒక్క అధ్యాయమైన దైవజనులు అన్నారు, 5 అధ్యాయాలు చదవని వారు వధువు సంఘ వరుసలో లేనివారు అన్నారు. వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఏదో ఇంటి దగ్గర స్నానం చేసేసి తెల్ల బట్టలు వేసుకొని వచ్చేసి హడావుడిగా ఆరాధనలో కూడా లేకుండా అలా వచ్చి అలా కూర్చొని అలా వచ్చి మోకరించి ఈ యొక్క శరీర రక్తాలు తీసుకుంటే ఇది నిజంగా ప్రభు యొక్క శరీర రక్తముగా నీ యొక్క అంతరంగంలోనికి వెళుతున్నాయా? ప్రభు యొక్క శరీర రక్తములో ఉన్న విజయాన్ని నీకు ఇస్తూ ఉన్నాయా? ప్రభు యొక్క శరీర రక్తములో ఏంటో తెలుసా? నిన్ను నీవు ఆత్మ విమర్శ చేసుకునే, నేను ఎలా ఉన్నాను, నా కొరకు అర్పించబడిన దేవాది దేవుని యొక్క కలువరి శిలువ ఎదుట నిన్ను నీవు చూచుకునేదే ప్రభు యొక్క శరీర రక్తాలు. 6వదిగా చూచినట్లయితే ప్రభు శరీర రక్తములనేది, ప్రభు వల్ల అన్నది కేవలము విశ్వాసులకే కానీ అవిశ్వాసులకు కాదు. అయ్యగారు రాసిన మాట, విశ్వాసము, ప్రభువు నన్ను ముట్టుకుంటున్నాడు, నేను ప్రభువును ముట్టుకుంటున్నాననే విశ్వాసంతో రావాలి. ఏ విశ్వాసంతో ప్రభు యొక్క శరీర రక్తాన్ని తీసుకుంటున్నావు? ప్రభువే నిన్ను ముట్టుకుంటే
నీవు ఎంత భయముతో, వణుకుతో, భక్తితో రావాలి దేవుని మందిరానికి. అందుకే ప్రభు అంటాడు, ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుతున్నాడు. శిక్షను తెచ్చుకుంటున్నావేమో. 7వదిగా మనం చూస్తే, ప్రభు బల్లను అయోగ్యముగా సమీపించకూడదు. అయోగ్యమైన స్థితిలో ప్రభు బల్ల యొద్దకు నీవు వస్తున్నావేమో. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు యొక్క రక్తము చేతంట మనందరి కొరకు దేవుడు ఒక నిత్య నిబంధనను స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, చదువు తల్లి, చాలండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి మంచి విషయాన్ని ప్రభు యొక్క శరీర రక్తములో పాల్గొనే నీ జీవితములో దేవుడు జరిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. సంతోషం. 7 విషయాలు రక్తం వలన ఏం జరుగుతుంది అన్న చెప్పాలనుకున్నాను. చాలా క్లుప్తంగా చెప్పి ముగింపు చేస్తాను. ప్రభు యొక్క రక్తము వలన ఏమి జరుగుతుంది? ఏముంది ప్రభు రక్తములు అంటే? ఎందుకయ్యా చివరి బొట్టు వరకు ఆయన కలువరిలో మన కొరకు రక్తాన్ని చిందించాడు అంటే, 1 అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా, చాలండి, ప్రభు యొక్క రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల నుండి క్షమాపణ. ఇప్పుడు ప్రభు బల్ల యొద్దకు రాబోతున్న వారులారా, ఆ ప్రియుని రక్తమును బట్టి దేవుడు నీకు ప్రియుడుగా ఉంటేనే, ఏమండి, యేసు ప్రభు సిలువలో అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడా? కొందరి కొరక? అందరి కొరక. ప్రభు యొక్క జన్మంలో రాయబడిన మాట, సర్వలోకమునకు కలుగబోవు మహా సంతోషకరం. ఆయన ఎవరి కొరకు పుట్టాడంటే సర్వలోకము కొరకు జన్మించాడు కదా. కానీ ప్రభు యొక్క రక్తం గురించి రాయబడిన మాట, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నూతన నిబంధన రక్తం. అందరి కొరక అనేకుల కొరక? అనేకుల కొరక. ప్రభువే చెప్పాడు, నా రక్తం ఎవరికయ్యా అంటే అందరు కాదు. దేవదాసయ్య గారు అన్నారు, ప్రభు జన్మించింది అందరి కొరకు, కానీ ప్రభు రక్తము చిందించింది మాత్రం అనేకుల కొరకే. ఎందుకు అందరి కొరకు కాదంటే, తీర్పు దినమందంట పాపి అయిన ప్రతి ఒక్కడు వచ్చి, నువ్వు మా అందరి కొరకు రక్తం చిందించావు కదా, నీ రక్తాన్ని బట్టి ఇప్పుడు మాకేమి లేదు, శిక్ష లేదు అంటారంట. దేవుడు న్యాయవంతుడు. అనేకుల కొరకు ఎవరైతే ప్రభు నా పాపముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన రక్తము ద్వారానే నాకు విమోచన, పాప క్షమాపణని నమ్మి బాప్తిస్మము పొందుతారో వారి కొరకే ఈ రక్తము అన్నాడు. అనేకుల కొరకు చిందించబడింది, అందరి కొరకు కాదు. ప్రభు రక్తం వల్ల ఏమొస్తుందయ్యా అంటే, 1 విమోచన కలుగుతుంది. ఇంకొక మాటను చూపిస్తాను మీకు దీనికి ప్రతిగా. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదవండి.
మార్కు సువార్త 10:45. మనిషి కుమారుడు పరిచారణ చేయుటకు రాలేదు గాని పరిచారణ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినను. నాన్న అందరికి ప్రతిగానుందా, అనేకులుగానుందా? అమ్మా, దేవుడు తన ప్రాణాన్ని ఎవరి కొరకంటే ప్రత్యేకింపబడిన వారి కొరకే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దీన్నే అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనములో మనము చూసిన వారమైతే, ఆ కుమారుని యందు మనకు విమోచనము, ఆ కుమారుని యందే, యేసు క్రీస్తు వారి యందే మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. అయ్యా, మీ అందరి పాపములకు క్షమాపణ ఎలా కలుగుతుందో తెలుసా? కుమారుని రక్తము ద్వారానే మీ యొక్క అందరి పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఇంకొక మాటను చూపిస్తాను. దీన్నే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్లునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా ఆ రక్తం ఎలాంటిది, ఎందుకు అది అమూల్యమైంది అంటే, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితే. ప్రభు యొక్క రక్తముని ఏం చేస్తుందయ్యా అంటే విమోచిస్తుంది. దేని నుంచి విమోచిస్తుందంటే 49వ సంకీర్తన 15వ వచనంలో దావీదు అంటాడయ్యా, పాతాళ బలము నుండి, పాతాళంలోనికి వెళ్ళవలసిన వాడవే నీవు, కానీ క్రీస్తు రక్తం అంట పాతాళ బలము నుండి మనల్ని విమోచిస్తుంది. ఒకటి, ప్రభు రక్తము ద్వారా మనకు విమోచన. రెండవదిగా మనము చూసినట్లయితే, ప్రభు రక్తము ద్వారా కేవలము విమోచనమే కాదండి. 5 విషయాలు చెప్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. రోమాపత్రిక 5వ అధ్యాయం 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా. 2, క్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నీతిమంతులుగా తీర్చుతుంది. దేవుని యొక్క న్యాయ సభలో నిన్ను నీతిమంతుడిగా నిలబెడుతుంది. ఉగ్రతలోనికి వెళ్ళవలసిన నిన్ను ఈ రక్తము దైవ భద్రతలో ఉంచుతుంది. ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందయ్యా అంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా, ప్రభు యొక్క రక్తము ద్వారా నీతిమత్వమును నీవు పొందుతున్న ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. 1, ప్రభు యొక్క రక్తము మనకు విమోచననిస్తుంది. 2, ప్రభు యొక్క రక్తము మనకు నీతిమంతులుగా చేస్తుంది. 3, ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది అయ్యా అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం చదువు తల్లి. మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సంవాసం కలవారమై ఉండును. మ్మ్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడై ఉన్న యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రతి పాపముల నుండి మనలను నీతిమంతులుగానే కాదు పవిత్రులుగానగా పరిశుద్ధులుగా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఇది అంటుంది, నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధునిగా చేసేది ప్రభు యొక్క రక్తమే. ప్రభునందు ప్రియమైన వారలారా, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికంట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో మనము చూచినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము, కావున యేసు కూడా యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎందుకయ్యా ఆయన శ్రమ పొందాడు అంటే, ఎందుకయ్యా ఆయన కొట్టబడ్డాడు అంటే, ఎందుకయ్యా ఆయన నలుగొట్టబడ్డాడు అంటే, కారణము మనను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన గవిని ఎదుట శ్రమ పడ్డాడు, కొట్టబడ్డాడు. దీన్ని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో ప్రభు అంటాడు, అయ్యా మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడితిరి కానీ నాశనం అవడానికి మీరు పిలువబడలేదు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఎన్ని చెప్పుకున్నాం? 1, ప్రభు రక్తం విమోచన ఇస్తుంది. 2, ప్రభు రక్తం నీతిమంతులుగా చేస్తుంది. 3వది, ప్రభు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. 4, ప్రభు రక్తం ఏం చేస్తాయ్యా అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి మనం చూస్తే, కాబట్టి మనకు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని 13వ వచనం, అయినను మునుపు దూరస్తులయ్యున్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మునుపు దూరస్తులయ్యున్న మీరు. ఏమండి, మునుపు దూరస్తులు ఎలాగయ్యా, ఇప్పుడు సమీపస్తులు ఎలాగయ్యా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏమండి, వాళ్ళు మాకు దూరపు చుట్టాలు. దూరపు చుట్టాలంటే ఎప్పుడో ఉన్న చుట్టరేకో. ఆయన నిన్ను తల్లి గర్భమును రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి బయలువెడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. అప్పుడు వరకు దగ్గర సంబంధమే. లోకములోనికి వచ్చి పాపముతో కలిసిపోయి ఆదివారం మాత్రమే హాయ్ ప్రభు బాయ్ ప్రభు అని వెళ్ళిపోతున్న మనం ప్రభుకి ఏమైపోయావు? మనం దూరస్తులమైపోయామండి. ప్రభువుకు మనం తెలుసు, మనకు ప్రభు తెలుసు, కానీ ప్రభువుకి మనకేముంది? దూరం ఉంది. ఈ దూరస్తులమై ఉన్న మనలనంట ప్రభు రక్తం ఏం చేసిందయ్యా అంటే సమీపస్తులు చేసింది. దూరపు చుట్టాలు, వాళ్ళ కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేసుకున్నావు, ఏమైపోయారు? దగ్గర అయిపోయావు. దూరస్తుడవై ఉన్న నిన్ను తన కుమారుని రక్తము చేత కడిగి విమోచించి నీతిమంతుడిగా చేసి పరిశుద్ధపరచి తన కుమారుడైన యేసుకు వధువుగా నిన్ను ప్రభు నియమించుకున్నాడు. దూరస్తుడవై ఉన్న నీవు క్రీస్తు రక్తము ద్వారా ఏమైపోయావయ్యా అంటే సమీపస్తుడవైపోయా. 4వదిగా క్రీస్తు రక్తము మనలను దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఇంకొకటి చెప్పి ముగింపు చేస్తా. 5, క్రీస్తు రక్తం ఏం చేస్తుందయ్యా అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాతాను యొక్క శత్రువులను అపవాదిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణమును
ప్రేమించిన వారు కారు. గొర్రె పిల్ల రక్తమును బట్టి, ప్రభు యొక్క రక్తాన్ని బట్ట ఏమొస్తుందయ్యా మనకంటే, సాతాను పైన, శత్రువైన సాతాను యొక్క సమూహము పైన మనము పోరాడున్నది ఎవరితో కాదు, పాస్టర్ గారితో కాదు, పక్కింటి సంఘస్థుడితో కాదు, వాళ్ళతో కాదు, వీళ్ళతో కాదు, మీకు వైరం ఉండాల్సింది నన్ను అంటాడు అయ్యారు. మనం పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ఎవరితోటండి, అంధకార సంబంధులతో, దురాత్మలతోనూ, దురాత్మల సమూహములతోనూ, దెయ్యములతో. ఎవరితో పోరాడారు నువ్వు? యేసు రక్తమును నీ చేత పట్టుకొని. ప్రభు దీన్ని అంటాడు, మీరు భూలోకములో దేనిని బంధిస్తే పరలోకములో మీరు దానిని బంధిస్తారు. శత్రువు మీద, సాతాను మీద విజయమునిచ్చేది ప్రభు యొక్క శరీర రక్తాలు, ప్రభు యొక్క రక్తం. అందుకే ప్రభువు ఆ కలువరి శిలువలో కొట్టబడ్డాడు, శిలువ కంట కొట్టబడ్డాడు. మన మూలవాక్యము, ఆయనను పొడవగా ఆయన ప్రక్కలో నుండి నీరు చివరి రక్తపు బొట్టు వరకు పాపివైన మనందరి కొరకు చిందించాడు. అతి పరిశుద్ధ ప్రభు యొక్క శరీర రక్తములోనికి వచ్చుచున్న మనము అయోగ్యముగా కాదు, కానీ ప్రభువా నీ శరీర రక్తమునందుకు నీ యోగ్యత, నీ సిలువను నాలో నిలువ ఉంచుకోగలిగిన అద్వితీయ అంతస్తు నాకు దయచేయి ప్రభు అని ఆయను బల్లను సమీపించగలిగిన మహిమ స్థితి ఈ మండల కాలములో, ఈ మాసపు మొదటి ఆదివారంలో ప్రభు మనెల్లరకును దయచేయునుగాక. మా మంచి బోధకుడమైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ శరీర సమభక్తపు దినమున నీ బల్లను మేము ఎలా ఆచరించవలెను, నీ పరిశుద్ధ శరీర రక్తమును మాకు దేనికి నిరీక్షణ, అట్టి నిరీక్షణాధారమైన నీ శరీర రక్తములను పుచ్చుకునే మేము ఏ రీతిగా ఉండవలెను, ఇది నా రక్తమని వివేచించక తిని త్రాగువాడు అని నీవు తెలియచేసి ఉండగా, నీ రక్తము మమ్మలను ఏమి చేస్తుందో కొన్ని విషయాలను నీ వాక్యములో నుండి మేము ధ్యానించి ఉండగా, అంటే నీ పావన రక్తములో ఉన్న ప్రతి ఆశీర్వాదముతో మమ్మల్ని అభిషేకించమని అభిషిక్తుడైన యేసు నామములో ప్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడి